స్వప్నిల్కి కాంస్యం, నిష్క్రమించే నిఖత్, సింధు, సాత్విక్, చిరాగ్. ఒలింపిక్స్లో భారత్కు మిశ్రమ ఫలితాలు. స్వప్నిక్ కుశాలే. భారత్ షూటింగ్లో పెద్దగా వినిపించే పేరేమీ కాదు ఇది, కానీ అంచనా లేకుండా ప్యారిస్ ఒలింపిక్స్లో బరిలో దిగిన కుర్రోడు సహచర షూటర్ మనుబాకర్ అందించిన ఊపును కొనసాగిస్తూ దేశానికి మరో కాంస్యం అందించి పెట్టాడు. కానీ అనుకోని వరంలా అందిన ఈ పథకం భారత్కి సంతోషాన్ని ఇచ్చిన, ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రీడాకారులు అనూహ్యంగా నిష్క్రమించడం వేదనను మిగిల్చింది. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణం సాధిస్తుందనుకుంటే కనీసం క్వార్టర్స్ కూడా చేరకుండా ఇంటి ముఖం పట్టింది. బ్యాడ్మింటన్ డబుల్స్లో పథకం సాధించి తీరతాడనుకున్న ఆంధ్రాకు రోడ్డు సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టితో కలిసి క్వార్టర్స్లోనే ఓడిపోయాడు. సింగిల్స్లో హ్యాట్రిక్ ఒలింపిక్ పథకంపై గురిపెట్టిన పీవీ సింధు కూడా ప్రీ క్వార్టర్స్లోనే నిష్క్రమించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పౌర సరఫరాలను బొక్కేశారు అంటూ వైకాపాయంలో పాములు, కందిపప్పు, గోధుమ, రాగిపిండి సరఫరాలో అక్రమాలు. వైకాపాయంలో పౌర సరఫరాల సంస్థను ఊడి చేశారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి 100 కోట్లు కొలగొట్టారు. నిత్యావసరాల సరఫరా టెండర్ల పేరుతో భారీ ఎత్తున దోచుకున్నారు. నచ్చిన వారికి టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు మార్చేశారు. డిపాజిట్ మొత్తాన్ని కూడా తగ్గించారు. టెండర్ విలువ 100 కోట్లు దాటితే న్యాయ సమీక్షకు వెళ్లాల్సి వస్తుందనే ఆలోచనతో వాటిని విభజించారు. పాములు, కందిపప్పు, గోధుమ పిండి, రాగిపిండి సరఫరాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. అయినా వైకాపా ప్రభుత్వం లబ్ధి మా పార్టీ నేతలకే కదా అని ఈ దోపిడీకి జైగొట్టింది. రేషన్ సరఫరా వాహనాల కారణంగా పౌర సరఫరాల సంస్థకు 1500 కోట్ల నష్టం కలిగిందని ఆ శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. సార్డెక్స్ నూక శాతం తక్కువగా ఉన్న బియ్యం పేరుతో సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని తినగలిగే పరిస్థితి లేకపోవడంతో అధిక శాతం కార్డుదారులు అమ్ముకుంటున్నారు. అయినా సార్టెక్స్ పేరుతో నెలకు 20 కోట్ల చొప్పున ఏడాదికి 240 కోట్లు వ్యయం చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వీటన్నిటిపై విచారణ జరిపించి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. సార్టెక్స్ బియ్యం అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వ విధానం, పోషకాహారాల కోసమని దేశవ్యాప్తంగా సార్టెక్స్ బియ్యాన్ని ఇవ్వమని చెప్పింది. అయితే అదే బలవంతంగా రుద్దమని చెప్పాల, ఎవరికి కావాలో అడిగి ఇవ్వమంది. అదే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, అడిగిందే తీసుకుంది. బట్ దాన్ని కుంభకోణంగా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చినటువంటి విధానాన్ని రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కుంభకోణంగా అభివర్ణించడం ఇక్కడ విచిత్రం. ఇకపోతే వెంకటరెడ్డిపై వేటు పడింది. గనుల శాఖ పూర్వ డైరెక్టర్ సస్పెన్షన్. ఇసుక అక్రమాలకు సూత్రధారి ఆయనే. గుత్తేదారులతో కుమ్మక్కు, అనుచిత లబ్ధి. ఎన్జీటీ సుప్రీంకోర్టులకు తప్పుడు సమాచారం, నోటీసులు ఇద్దామంటే ఆచూకీ ఎక్కడ అంటూ రాష్ట్రంలో వైకాపా పెద్దలు ఖనిజ సంపదను అడ్డగోలుగా దోచుకునేందుకు యథాశక్తి సహకరించిన మైనింగ్ గనుడు. గత ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిపై వేటు పడింది. ఇసుక తవ్వకాలు, విక్రయాలు, టెండర్లు, ఒప్పందాలు ఇలా అన్ని దశల్లోనూ అక్రమాలకు పాల్పడడం, ప్రైవేట్ సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చడం, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారన్న కారణాలతో ఆయన సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వు జారీ చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డి 2019 డిసెంబర్లో ఏపీకి డిప్యుటేషన్ మీద వచ్చి తొలుత విద్యాశాఖలో చేరారు. ఆయనకు గనుల శాఖ డైరెక్టర్, కొన్నాళ్లకు ఏపీఎండీసీ ఎండీగాను బాధ్యతలు చేపట్టారు. గనుల శాఖలో ఆయన అక్రమాలపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఎన్డీఏ ప్రభుత్వం రాగానే జూన్ 7న వెంకటరెడ్డిని ఆ 2 పోస్టుల నుంచి తొలగించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒక్కో కుటుంబానికి 3000, వరద బాధితులకు ప్రత్యేక ఆర్థిక సాయం, వివిధ పద్ధతుల కింద నిధులు విడుదల.